విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం హాల్లో భూ బాధితుల సదస్సు జరిపాం. దానికంటే ముందు మన ఈశ్వరయ్య ఆధ్వర్యంలో మదనపల్లిలో స్థానికంగా అక్కడ భూ బాధితుల సదస్సు జరిపాం. నిజంగా చాలా ఆశ్చర్యం, చెప్తే కూడా నమ్మరు. ఈ మధ్యలో ఆన్లైన్ వచ్చిన తర్వాత పాపం ఎవరికి తెలియకుండానే భూములు తారుమారైపోతూ ఉన్నాయి. ఓనర్ ఎక్కడో ఉంటాడు, ఓనర్ భూమి మీదే ఉన్నాడా లేదా అన్నది దాంతో నిమిత్తం లేకుండా ఎక్కడో గెస్ట్ హౌస్లో కూర్చొని ఆ అధికారికి ఇంతో డబ్బులు ఇచ్చి ఆ భూములన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద రాసుకుంటా ఉన్నారు. ఏదో మామూలు వాళ్ళు చేస్తే అదొక రకము. అంతకుముందు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హయాంలో మదనపల్లిలో వేలాది ఎకరాల భూములన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద రాసుకున్నారు. ఏదో మారుమూల పల్లెలో అయితే ఎవరికో తెలియదులే అనుకుంటారు. మదనపల్లి టౌన్లో కూడా అదే రకంగా రాసుకున్నారు. మేము చూడ్డానికి పోతే పాపం వాళ్ళ తండ్రి, తాత, వాళ్ళ ముత్తాతల శవాలన్నీ ఉన్నాయి. అక్కడ శవాలు కాదు, సమాధులు. శవాల్లో శవాల లోపల ఉంటాయేమో. ఆ సమాధులు ఉండే భూములు కూడా రాసేసుకున్నారు. రాసేసుకొని పైగా వాళ్ళే బెదిరిస్తూ ఉన్నారు. లేదు, ఈ భూమి మాదే, మేము కొనుక్కున్నాం, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోపోండి, గవర్నమెంట్ మాదే, మాకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, మాకేమీ అడ్డం లేదని మాట్లాడినారు. కానీ బద్వేలుకి వస్తే మన వీరశేఖర్ చెప్తా అన్నాడు, ఈడింగా కష్టం ఈ ఊర్లో. ఆయన రామచంద్రారెడ్డి ఉన్నాడంట. రామచంద్రారెడ్డి ఏ రామచంద్రారెడ్డి? రామచంద్రారెడ్డి. ఆయన అల్లుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్. అంతకుముందు ఏమన్నా మాట్లాడితే ఎవరు అనుకోండి, నా అల్లుడు ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటాడు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ పోయింది, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడేమంటా అన్నాడు, విజయమ్మ పేరు చెప్తా అన్నాడట. ఈయమ్మ కూడా బంధువే కాబట్టి అతనికి ఆ కప్స్కి రెండు వైపులా పదం అన్నట్లు ఈ రామచంద్రారెడ్డి అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే విజయమ్మ పేరు. అప్పుడేమో అల్లుడు, మరి ఇప్పుడేమో ఈమె. అంతా ఒక రకంగా చెప్పాలంటే కబ్జాలు చేయడము, భూములు మావేని బెదిరించడము, అధికారులు లోపరుచుకోవడము, వాళ్ళకి ఇంత ఒక డబ్బులు ఇవ్వడము. ఒక అర్జీ చదివినా ఇంతకుముందు ఎవరో విఆర్ఓ అంట, ₹1,00,00,000 ఇల్లు కట్టినాడంట. ₹1,00,00,000 పోర్మామిల్లో విఆర్ఓ, ₹20 లక్షల కారు, ₹1,00,00,000 ఇల్లు. మనం పాపము రేత్రి పగలు రోజు పనిచేస్తూ ఉన్నారు. గ్రామాల్లో రైతులు పనిచేస్తూ ఉన్నారు. అందరు కూడా అప్పుల్లో ఉన్నారు. మరి వాళ్ళ పాపం పిల్లల్ని చదివించుకోవాలంటే అప్పు చేయాలి, ఇంట్లో పెళ్లి చేయాలంటే అప్పు చేయాలి, ఎవరికైనా ఆసుపత్రికి తీసుకొని పోవాలంటే అప్పు చేయాలి. కానీ ఒక విఆర్ఓ నీ ఉద్యోగం ఎంత, నీవెంత, నీకు ₹1,00,00,000 ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతా ఉన్నా. ₹1,00,00,000 ఇల్లు. మరి అందుకోసమే చెప్తా ఉన్నాం, ఇవాళ భూముల విలువ పెరిగిన తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇవన్నీ కూడా కబ్జా చేయడం. కబ్జా చేసి ఎంత దూరం పోయారు? చివరికి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మన గవర్నమెంట్ మారిన తర్వాత ఫైళ్ళకి అగ్గి పెట్టినారు ఒకేసారి. చూడు వాళ్ళు ఎంత స్థాయికి ఎదిగారు. మరి ఇవాళ మదనపల్లిని మించింది మన బద్వేల్ ఏరియా కూడా. ఎందుకంటే బద్వేల్ రూరల్ మండలంలో ఇవాళ పేదవాళ్ళకు చెందిన భూములన్నీ కూడా పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అట్లూరు మండలంలో, బ్రహ్మం గారి మఠం మండలంలో, తర్వాత కలసపాడు మండలంలో, అదేవిధంగా పోరుమామిళ్ళ మండలంలో వేలాది ఎకరాల భూములన్నీ కూడా
పేదవాళ్ల చేతులు, దళితులు, వెనుకబడిన కులాలు, ఎస్టీలు, గిరిజనుల చేతుల్లో ఉండాల్సిన భూములు ఇవాళ పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఆ భూముల వివరాలన్నీ కూడా మా వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. ఈ భూములు పేదవానికి దక్కాలి, దున్నేవాడికి భూమి దక్కాలి. ఎర్రజెండా పోరాడింది. ఇవాళ పేదల భూములు పేదలకే దక్కాలని మళ్ళీ పోరాడుతూ ఉన్నాం. పేదవాళ్ళ చేతుల్లో ఉండాల్సిన భూములు పెద్దవాళ్ళ చేతుల్లోకి పోయినాయి. వాళ్ళకి అండగా నిలబడ్డారు. మొన్ననే మొత్తం 26 జిల్లాల్లో ఎక్కడైతే పేదల భూములు పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని ప్రసాద్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం. అనగాని సత్యప్రసాద్ గారు దాదాపు 2 గంటల సేపు పాపం ఆయన చాలా ఓపికగా అన్ని కూడా విన్నాడు. అందరూ కూడా అర్జీలు తీసుకున్నాడు. ప్రతి ఒక్క సమస్య పైన కూడా ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపాడు. కాబట్టి త్వరలోనే అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ ఎట్లయితే బద్వేల్లో పేదవాళ్ళందరినీ కూడా సమీకరించి సమావేశం పెట్టి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేశామో అన్ని జిల్లాల్లో కూడా భూ పోరాటం చేస్తాం. పేదవాడికి భూమి దక్కేంత వరకు కూడా